వెల్కమ్ టు అజయ్ వ్లాగ్స్. శ్రీలంక ఎయిర్పోర్ట్ బండారి నాయకన్ ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో అంటే క్యాపిటల్ సిటీ అండ్ శ్రీలంక మంచి అంటే ఎక్స్ప్లోర్ చేయాల్సిన సిటీ. దాని నుంచి బయటికి అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళగానే అందరికీ శ్రీలంక ఒక సిటీకి వెళ్ళడానికి శ్రీలంకలో ఎయిర్పోర్ట్ నుంచి దిగినాక బండారి నాయకన్ కొలంబో మనం అంటాం కదా, ఎయిర్పోర్ట్ అంటాం కదా, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళగానే ఇలా ఈ నెంబర్ ఉన్న బస్సు ఎక్కాలి. ఎయిర్పోర్ట్ ఫోర్ట్ అని ఉందిగా 187, ఇది కొలంబో సిటీకి వెళ్తుంది. ఆ సిటీకి వెళ్ళి $1 ఏమో ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ దాకా పడుతుంది. జస్ట్ కమింగ్ ఈ బస్సు ఎక్కాలి. సర్వీస్ బాగుంటుంది. వేరే ట్యాక్సీ ఎక్కితే చాలా రేట్లు ఉంటాయి. బస్సులో కూడా ఫెసిలిటీస్ ఏసీ, ఫుల్ ఏసీ కండిషనర్, ఫుల్ ఎయిర్ కండిషనర్, సీట్లు కూడా మంచిగా ఉన్నాయి అడ్జస్టబుల్గా. కొలంబోకి వస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి మెయిన్గా బీచెస్, రెస్టారెంట్లు అవి చూడడానికి రండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కెసినో ఆడడానికి వచ్చి జీవితాలను పాడు చేసుకోవద్దు. ఇంకో బస్సులో సీట్లు ఇలా ఉంటాయి. నాకు తెలిసి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడితే డబ్బులు ఎక్కువ, అనవసరంగా దండగా పెట్టుకోవడం. ఇంకా మీకు దేనికన్నా ఉపయోగపడతాయి ఆ డబ్బులు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బ్రదర్ వచ్చేసి శ్రీలంక కొలంబో గోల్ ఫేస్ బీచ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి ప్రాన్స్ విత్ ఏదో పిండిలాగా కలిపి దాని పక్కనే వడలు, చిన్న రొయ్యలతోటి అండ్ పీతలతోటి వీళ్ళ ట్రెడిషన్ లిటిల్ బిట్ ఒకటి తీసుకున్న 100 రూపీస్ శ్రీలంకన్ రూపీస్. టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. పచ్చి రొయ్య అంటున్నాడు కానీ ఎండిన రొయ్యలా. ఓకే, పర్వాలేదు. 100 రూపీస్. కొలంబో. బీచ్ నేమ్ గోల్ ఫేస్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్, తెలంగాణ. అప్పుడు చదువుకుని ఉన్నాం కదా, శుక్లపక్షం కృష్ణపక్షం సముద్రం అలలు పెరుగుతాయి తగ్గుతాయి. 2-3 మీటర్లు, 10 మీటర్లు, 15 మీటర్లు ఎత్తుకు, ఇంకా 10-15 మీటర్లు బయటికి అలా వస్తాయి, తర్వాత తగ్గుతాయి అని అంటారు కదా, అదే ఇది. ఇప్పుడు బీచ్ దగ్గర వ్యూ చూస్తే చిన్న పిల్లలు కూడా ఇవి చూడు వచ్చి నన్ను ముట్టినాయి. ఎంతైనా భయమే. ఈత బాగా వస్తే తప్ప సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి చూస్తే వ్యూ ఎలా వస్తుంది, ఒక కళ పైన ఒక కళ, అంటే 3 వేవ్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయి వచ్చింది ఇక్కడ దాకా, ఒక్కొక్కసారి 2-3 ఒకసారి వస్తుంది. అక్కడ వస్తుంది. ఇంకా రాత్రి పూట ఇక్కడ అలలు బాగా వస్తుంది. అదన్నమాట. అంటే క్లియర్గా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా, కొలంబో గవర్నమెంట్ అంటే శ్రీలంక గవర్నమెంట్ వాళ్ళు చెప్పేయండి, ఇక్కడ చాలా స్ట్రాంగ్ వేవ్స్ ఉన్న అలలు వస్తాయి, చాలా ఫోర్స్గా వస్తాయి, లోపలికి లాక్కెళ్తాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి చూడాలి తప్పించి దగ్గరికి వెళ్ళకూడదు. సముద్రం దగ్గరికి కొంచెం దూరంగా ఉండే దాన్ని ఎంజాయ్ చేయాలి, కొంచెం దాన్ని ఆహ్లాదంగా ఉండాలి. కానీ దాన్ని తాకి ముట్టుకుంటా దానిలో దిగుతా అంటే కష్టం అన్నట్టు. ఇలా ఇంత క్లియర్గా రాసిల్లు, క్లియర్గా రాసింది ఏంటంటే ప్రాబ్లం అవుతుంది అని. తమిళ్లో ఉంది, ఈ లోకల్ లాంగ్వేజ్ అయిన సింగిలీ భాషలో ఉంది, ఇంకా ఇంగ్లీష్లో ఉంది. కాషన్ బోర్డు. మన బ్రదర్ అడుగుతుండ అన్నట్టు
తమిళ్ వస్తుందా తెలుగు వస్తుందా అని చెప్పి వీళ్ళకి యూట్యూబ్లో పెట్టి చూపించాలి. వణకం హసన్, హరి, గుడ్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్. హోటల్ బుకింగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది ఇక్కడ ఇవి కనుక చూసుకుంటే ఒక హోటల్ లాగా ఈ స్కై స్క్రాపర్ లాగా ఉన్నాయి కానీ కాదు, హోటల్స్ ఇవన్నీ. ఇది కూడా హోటలే. ఇగో ఇక్కడ కూడా ఒక హోటల్ ఉంటుంది, అంత ఫారినర్స్. ఇక్కడ ఇండియన్స్ లానే ఉన్నారు కానీ ఫ్రెండ్లీ పీపుల్. తెలియకపోతే మాత్రం ముంచుతారు. హోటల్స్కి వెళ్ళి డైరెక్ట్ బుక్ చేసుకుంటే హోటల్కి వెళ్ళి యూరోప్ కంట్రీ లాగా యూకే యూఎస్ అట్లా విజిటింగ్ వెళ్ళినట్టు వెళ్ళి ఒకరోజు ఉండి తర్వాత వేరే హోటల్కి వెళ్దామని అంటే అసలు చూసి గుండు గీకడమే. ఇంకా సందు కూడా ఉండదు. మంచిగా బ్లేడ్ లేకుండా గుండు గీకడం చేస్తారు. booking.com కానీ మేక్ మై ట్రిప్ కానీ, అంటే నేను ప్రమోట్ చేయట్లేదు, వీటి ద్వారా మీరు బుక్ చేసుకుంటే అంటే ఎంతో కొంత లాభపడతారు. ఇండియన్ కరెన్సీలో 2,000 రూపాయలు 2,500కి వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే 7,500 వీళ్ళ కరెన్సీ అని అంటే దాదాపుగా 3,000 3,500 లాగడమే ఉంటుంది. క్యాబ్లు బుక్ చేసుకోవడం అనేది ఇక్కడ కొంచెం కష్టం. ట్రాన్స్పోర్టేషన్ అంత బాగాలేదు ఇక్కడ, బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా ఓల్డ్ జనరేషన్ బస్సులు నడుస్తున్నాయి. ధన్యమా అతను వచ్చేసి నన్ను అడ్రస్ అడుగుతున్నాడు పాపం. నేను ఇక్కడ పర్సన్ అనుకోను, ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియన్స్ నుంచి వెళ్ళి వచ్చిన ఆరిజిన్స్ లానే ఉంటారు చాలామంది. ఒకప్పుడు ఇదంతా ఇండియానే కాబట్టి ఇక చూసులుగా బస్సులు ఓల్డ్ జనరేషన్ బస్సులు, కానీ డెవలప్డ్ కంట్రీస్తోని పోటీ పడే విధంగా ఇక్కడ కొన్ని ఉన్నాయన్నట్టు. ఏంటంటే అవి మనం నెక్స్ట్ వీడియోలో పంచుకున్నాం. డెవలప్డ్ కంట్రీ చాలా ఓల్డెస్ట్ చర్చ్ అనుకుంటా. పొద్దునప్పుడు టైం దొరికితే వెళ్ళేవాడిని, కానీ ఇంకా రేపు ఇంకా మార్నింగ్ ఎర్లీ అవర్స్లోనే ఈ కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి కౌలాలంపూర్ ఫ్లైట్ ఎక్కాలి. ఇప్పుడు ఎక్కడన్నా ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ కానీ హోటల్ కానీ దొరికితే ఇంకా అక్కడ తినడమే. ఇంకా ఇక్కడ అరేబియన్ సంబంధించిన లెబనాన్ హోటల్ కూడా ఒకటి ఉంది. అలా బాగుంటుంది, అన్ని డబ్బులుండే ఏదైనా బాగుంటుంది అండి. పోలీస్ స్టేషన్ అట్లా ఏదో మెకానిక్ చేస్తున్నారు, ఏదో రోడ్డు. ఇంతమంది ఇమిగ్రేషన్ లైన్లో నిల్చుంటే ఒక బుద్ధి తక్కువడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒక్కడే ఉండి ఇంతమంది చేస్తున్నాడు. ఒకవేళ అర్జెంట్ ఉంటే వెళ్ళేవారు లేరు. అర్జెంట్ ఉండే వాళ్ళు ఉంటే ఎలా వెళ్తారు? వెళ్ళడం కష్టం కదా, టైం మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. అంతా